మన జీవితాల్లో దేవుడు చేస్తున్న పనులు ఆ పర్టికులర్ టైంలో మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ వెయిట్ అపాన్ గాడ్, నెవర్ లూజ్ యువర్ హోప్, నెవర్ లూజ్ యువర్ ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని మీద నీకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. దేర్ ఈజ్ అ టైం. దేవుడు ఒక సమయానికి నేను నడిపిస్తాడు. ఆ సమయంలో నీ జీవితంలో దేవుడు చేసే కార్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇందుకోసమా దేవుడు ఇలా నా జీవితంలో నడిపించాడు అనిపించే స్పష్టంగా నీ జీవితంలో మేలు చేసే దేవుడు ఆయన. 2001వ సంవత్సరంలో మరలా చెబుతున్నాను, మా తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను సంపూర్ణంగా ప్రభువుని అంగీకరించాను. అంటే ఆయన సేవకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఆ సంఘటన కనుక మా జీవితంలో జరగకపోయిండుంటే ఈరోజు జాన్ వెస్లీని మీరు చూసేవారు కాదు. బైబిల్ని ఎంత పట్టుదలగా బహుశా నేను చదివేవాడిని కూడా కాదేమో. నేను ఎక్కడో సెటిల్ అయిపోయేవాడిని. ఏదో ఒక ఉద్దేశంలో, ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిపోయి మా తల్లిదండ్రులకి నెలలో సంపాదించే కొంత సంపాదన ఇచ్చేసి ఎక్కడో కనుమరుగైపోయేవాడిని నేను. కానీ నా